ఏకాదశి రోజు ఏ గుడికి వెళ్ళాలి? ఎవరిని పూజించాలి? ఏవేవి తినకూడదు? దానం ఇవ్వటం వలన ఏమేం లభిస్తుంది? పురాణ మహిమ వినట వలన, అలాగే చదువట వలన ఎలాంటి పూజా ఫలము దక్కుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ఈ కార్తీక పురాణం వలన, దీపాలు వెలిగించటం వలన ఎవరెవరికి మోక్షం లభించునో అటువంటి వారు కైలాసానికి వెళ్ళుదురు. ఈ కథలో తెలుసుకుందాం. వెయిట్ చేయకోకుండా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక పురాణం 11వ అధ్యాయం. కార్తీక మాసంలో 11వ రోజు చేయవలసిన విధులు. 11వ రోజు శుద్ధ ఏకాదశి. శివాలయానికి వెళ్లి శివుణ్ణి పూజించాలి. రాత్రి పూట విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ కూడా చేస్తే చాలా మంచిది. పుల్లని వస్తువులు తినకూడదు. శివునికి ఇష్టమైన విభూతి పండు, దక్షిణాలు దానం ఇవ్వాలి. ఈ రోజు చేసినచో ఉన్నత పదవులు, ధనప్రాప్తి లభిస్తుంది. 11వ రోజు చేయవలసిన పారాయణము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యము గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినానో తనివి తీరదు. ఈ మాసంలో విష్ణువును అవిసె పూలతో పూజించినచో చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది. విష్ణువు అర్చన తర్వాత పురాణ పఠనం చేయించిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనిని గురించి మరొక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు. అతడు ఏనాడు కూడా స్నానం, సంధ్యావందనం, ధ్యానం అనే ధ్యాస లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ, ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ, ఆ సంపాదనతో మాంసము, మద్యము సేవిస్తూ, తక్కువ జాతి వారిని సాంగత్యం వలన స్నానజప, దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడే జీవించుచూ ఉండెను. అతని భార్య సుశీల మహాసాధ్వి, గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైన పతియే దైవంగా భావించి విసుగు చెందక సకల ఉపాచారాలు చేస్తూ ప్రతివర్త ధర్మము పాటించుచూ ఉండెను. ఇక మందరుడు వంటవానిగా పనిచేయుచున్నను. ఇల్లు గడవక చిన్న వ్యాపారం పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు అలవాటు పడ్డాడు. కిరాతకుడు దానిని కత్తితో పొడిచి కింద పడిపోయాడు. ఆ పులి తన పంజాతో కిరాతుని కొట్టినందువలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే సమయమున నలుగురు 4 విధాల చనిపోయి యమలోకానికి వెళ్లారు. యమభటులు వారిని సలసలా కాగుతున్న నూనెలో పడవేశారు. తర్వాత రక్తం, మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడవేశారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామ స్మరణ చేయుచు భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలము గడుపుచున్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి, స్వామిని, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను హరినామ స్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను. కావున నాకు మోక్ష మార్గం ప్రాప్తించే మార్గం చెప్పమని అతనిని వేడుకొన్నది. ఆమె వినయ విధేయతలతో ఆ ఋషి సంతోషించి, అమ్మ, ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజును వృధా చేయవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను నెయ్యి తీసుకొని వస్తాను. నీవు ప్రమిదను, ఒత్తిని తీసుకొని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతసించి దేవాలయంకు వెళ్ళి ఆ ప్రదేశము శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి ప్రమిదలో 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసింది. తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పినది. ఆమె కూడా ఆ రాత్రి ఎంతయో పురాణము విన్నది. ఆనాటి నుంచి సుశీల విష్ణు చింతతోనే కాలము గడుపుచు కొంతకాలం నాకు మరణించింది. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంత దోషం చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని వెళ్లారు. అచట నరకములో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురిని చూసి, ఓ విష్ణుదూత తలారా, నా భర్త ఈ నరకము బాధపడుచున్నాడు. నా యందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడినది. అంత విష్ణుదూతులమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యులను మాని పాపాత్ముడైనాడు. ఆ రెండవ వాడు ధనాశతే ప్రాణమిత్రుని చంపి ధనము అపహరించి పులిచేత చచ్చిన క్రూరుడు. 3వ వాడు వాగ్రుడు. 4వ వాడు పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారం చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండారాలు తిని మద్యం తాగి మాంసభక్షణలు చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు. అందుకే ఆ నలుగురు నరక బాధలు పడుచున్నారు. ఈ నలుగురు ముక్తి పొందాలంటే కార్తీక మాసంలో నువ్వు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి. ఆ విధంగా వారు ముక్తి పొందుతారని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువలన వచ్చిన పుణ్యం భర్తకు ఋషి కోరిన విధంగా
ఆమెకు లభించిన పుణ్యాన్ని ధారబోసినది. ఆ విధంగా ఆ నలుగురు విమానమెక్కి వైకుంఠంకు వెళ్ళారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించడం వలన ఎంతటి ఫలము కలిగినో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు. స్కంద పురాణార్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకాధ్యాయము 11వ రోజు పారాయణ పూర్తి అయినది. థ్యాంక్ యూ వాచింగ్.